నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా ఇస్తారు, దీక్ష చేస్తే కూర్చోరు. మేము పక్కన కూర్చోండి, మీరో పక్కన వచ్చి కూర్చోరు అక్కడ మా బీసీల కోసం. దానికో అర్థం కానీ అసలు తెలంగాణలో దీక్ష చేయడానికి ఇక్కడ ఏం అవసరం ఉందో అంటున్నా. ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో బిల్లును పాస్ చేయించినాం, కేంద్ర ప్రభుత్వం పంపినాం. 2018 రాజ్యాంగ సవరణ సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం, గవర్నర్ గారికి పంపించినాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏముందని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు దీక్ష చేస్తారు అంటున్నాం. మీ మాటల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏం వ్యతిరేకిస్తుంది బీసీలకు అంటున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు క్యాబినెట్ లోనే తీర్మానం చేసి 3 రోజులు మేము అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని, ప్రభుత్వం పైన రాష్ట్రపతి కలవాలి, జంతర్ మంతర్ ధర్నా చేయాలని చెప్పని మేము ప్రకటన చేస్తే మీరేదో 72 గంటలు నేను దీక్ష చేస్తా అని చెప్పని అసలు మా బీసీలు ఎవరు అడిగారు మిమ్మల్ని? అసలు మీరు ఏ హోదాతో చేస్తారు?